హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యందూస్ తెలుగు మెడి టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఇంకొక స్పెషల్ వీడియో అన్నమాట. ఇది చాలా మంది బాయ్స్కి యూజ్ అవుతుంది, గర్ల్స్కి కూడా యూజ్ అవుతుంది. ఇంతకీ ఏంటి వీడియో అంటే, సో దీన్ని ఒక హ్యాంగర్ అని చెప్పొచ్చు. హ్యాంగర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో గర్ల్స్ అయితేనేమో బ్రేస్లెట్స్ కానీ, చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, డిఫరెంట్ బ్రేస్లెట్స్ ఎవ్రీథింగ్ హ్యాంగ్ చేసుకోవచ్చు. బాయ్స్ అయితే ఇంకా చెప్పలేము, వాచెస్ కానీ, బెల్ట్ కానీ, ఎవ్రీథింగ్, రింగ్స్ కానీ ఏమేమి ఉంటాయి అన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు. అయితే ఇది మనం షాప్స్లో కొంటే చిన్న సైజ్ వస్తుందండి, 150 రూపీస్కి ఇంత సైజులో వస్తుంది. సో మనకు అందులో ఒక 5 ప్లేసెసే ఉంటాయి. 5 ప్లేసెస్లోనే హ్యాంగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా మనం హోమ్ మేడ్ చేసినప్పుడు మనకి నచ్చినట్టు, మనకి నచ్చినంత స్పేస్లో మనము చేసుకోవచ్చు కదా. సో మరి ఇంతకీ ఈ హ్యాంగర్ అనేది ఎలా తయారు చేసుకోబోతున్నాము, హ్యాంగ్ చేయబోతున్నాము హ్యాంగర్కి అనేది కూడా చూపిస్తాను. చలో. సో ఈ వీడియో వచ్చేసి ఫ్రమ్ ది స్క్రాచ్ అంటారు కదా, అలాగా అన్నమాట. యూజ్ చేయనివి ప్లైవుడ్వి కానీ చెక్కలు ఉంటాయి కదా, అలాంటి చెక్కలు ఇవి కొన్ని ఉన్నాయి అన్నమాట. దీంతో ఇప్పుడు మనము హ్యాంగర్ అనేది తయారు చేసుకోబోతున్నాము. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి స్క్వేర్ షేప్లో మనకి కావాల్సిన సైజులో ఉంది. దీన్ని స్పెషల్గా ఇంకా కట్ చేయాల్సిన అవసరం లేదు, అందుకే దీన్ని చూస్ చేసుకున్నాము, ఈ చెక్కని చూస్ చేసుకున్నాము. అయితే ఇక్కడ కొద్దిగా హోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఈ హోల్స్ ఇవన్నీ ఏం చేయాలంటే, మన దగ్గర మనకి వుడ్ది లప్పం దొరుకుతుంది. సో ఆ లప్పం అన్న యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇది మేము పెట్టింది ఏంటంటే, చిన్నపిల్లలది స్లైమ్ ఉంటుంది కదా, స్లైమ్తో వీటిని హోల్స్ అనేది క్లోజ్ చేస్తున్నాము. సో ఇలా క్లోజ్ చేసేసేయాలి హోల్స్ అనేవి. మనకి ఎక్కడైతే హోల్స్ కావాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఉంచి మిగతా చేయాలి. ఈ సైడ్కి మనకి ఈ ప్లైవుడ్ పైన షీట్ అనేది లేసిపోతుంది కదా, ఇది మొత్తానికి తీసేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకు అంటే అన్ఈవెన్గా ఉంటుంది. సో తీసేదేదో మొత్తం తీసేస్తే మనకి నీట్గా అవుతుంది, ఫ్రెష్ చూడడానికి పెయింట్ వేసినా కానీ బాగుంటుంది అనేసి మొత్తం తీసేసాము. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే పెయింట్ అండి. సో బ్రౌన్ అన్న బ్లాక్ అన్న చూస్ చేసుకోండి కలర్. మేమైతే బ్రౌన్ చూస్ చేసుకున్నాము. ఎందుకు బ్రౌన్ చూస్ చేసుకున్నాము అంటే, మా దగ్గర బ్రౌన్ కలర్ ఉంది, బ్లాక్ లేదు. సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ చూస్ చేసుకోండి. సో ఒక రౌండ్ వేసి ఆరబెట్టేద్దాం. ఆరిన తర్వాత ఒక 1 అవర్ ఎండలో గాలికి అలా పెట్టి ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ వేద్దామండి, అప్పుడే కలర్ బాగా వస్తుంది. సో సెకండ్ కోటింగ్ కూడా వేసి కంప్లీట్గా ఆరిన తర్వాత మనము ఏ ప్లేస్లో అయితే హ్యాంగ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మొలలతోని కొట్టేసుకోవాలండి. సో నేల్ ఉంటాయి కదా, ఆ మొలలతోని కొట్టేసేయాలి. ఓకే, మొత్తానికి నిఖిల్ ఏమంటారు హ్యామర్తోని మెల్లిగా జాగ్రత్తగా కొట్టేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవి మనకి వాల్ స్టిక్కర్స్ అంటారు కదా ఇవి. సో మనకి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి. ప్రజెంట్ అందరు ఇవే వాడుతున్నారు ప్రతి దానికి హ్యాంగ్ చేయడానికి అన్నిటికీ. ఈ వాల్ స్టిక్కర్స్ అనేవి ఇక్కడ స్టిక్ చేయబోతున్నాము. ఈ చెక్క ఏదైతే ఉందో దానికి, ప్లైవుడ్ చెక్క ఏదైతే ఉందో దానికి. సో ఇలాగ ఆల్మోస్ట్ ఒక 12 డజన్ ఉంటాయి కదా, 12 వాల్ స్టిక్కర్స్ అనేవి దీనికి స్టిక్ చేసేసాము. చాలా స్ట్రాంగ్ ఉంటాయండి ఇవి, మీరు చాలా వెయిట్ వరకు వేయచ్చు. కాకపోతే మనం చిన్న థింగ్సే హ్యాంగ్ చేసుకుంటాము కాబట్టి, బైక్ కీస్, కార్ కీస్, వాచ్లు ఇలాంటివి హ్యాంగ్ చేసుకుంటాం కాబట్టి ఏం పర్లేదు. మేమైతే స్పెషల్గా ఓన్లీ వాచ్ల కోసమే బోర్డ్ అనేది తయారు చేసాము, ఎందుకంటే వాచ్ కలెక్షన్ చాలా ఉంది మా దగ్గర, అందుకే. సో హాఫ్ వాచ్లు వచ్చేసి నావి, హాఫ్ వచ్చేసి నిఖిల్వి. సో చూడండి, మీరు ఫ్యూచర్లో కావాలి అనుకుంటే పైన కూడా మళ్ళీ వాల్ స్టిక్కర్స్ అతకబెట్టి పైన సైడ్ మళ్ళీ పెట్టుకొని మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. మీకు స్పేస్ సరిపోవట్లేదంటే నా వాచెస్లో ఇదే బెస్ట్ వాచ్, మైకెల్ కార్డ్స్. సో ఇలాగా సింపుల్గా ఈజీగా హ్యాంగర్ అనేది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. సో షాప్లో కొనేదానికన్నా మనం ఓన్గా తయారు చేసుకునే దానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇదే నా ఫేవరెట్ వాచ్ అన్నమాట అన్నిటికన్నా. అండ్ ఇలాగా మనం అన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.